రామాయణంలో ఒక మాట ఉంది, రాముడు అసలు సీతమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఒక ప్రశ్న. ఎందుకంటే శివధనస్సు భంగం చేసినప్పుడు ఆయన చేసుకోలేదు, శివధనస్సు భంగం చేశాడు కాబట్టి నేను చేసుకుంటానని చెప్పి ఆయన ఏం చేసుకోలేదు. మా నాన్నగారికి చెప్పండి, మా నాన్నగారు ఒప్పుకుంటే చేసుకుంటాను. ఇది సీతమ్మందానికి పొంగిపోయి ఆయన చేసుకున్నాడని రామాయణంలో లేదు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్తత అన్నారు మహర్షి. తండ్రి గారు నిర్ణయించారు, నీకు ఈమె భార్యగా ఉండదగినది అన్నాడు. మా నాన్నగారు నిర్ణయించారంటే ఆమె నాకు తగినది, అందుకు ఇల్లాలని చేసుకున్నాడు. తర్వాత సీతమ్మని వదిలిపెట్టి ఉండలేకపోయాడు. ఎందుకని? సీతమ్మ రాముడి మనస్సులోకి చేరిపోయింది. ఎలా చేరిపోయింది? అనువర్తించిన కారణం చేత. అనువర్తించుట అన్న మాటకు అర్థం, నిద్రపోతున్నప్పుడు నిద్రలేచి ఉన్నప్పుడు కూడా రాముడికి ఏదైనా వస్తువు కావలసి వస్తే వస్తువు గురించి అడగడు, సీత అంటాడు. అది మనసులో చేరడం అన్న మాటకు అర్థం. ఇంతకన్నా ఇంకా ఉదాహరణ చెప్పడం కష్టం.